మార్నింగ్ అందరికీ 5:30 అవుతుంది మార్నింగ్. సో ఇవాళ ఏంటంటే హెయిర్ మాస్క్. నేనేం హెయిర్ మాస్క్ పెట్టుకుంటానో చూపిస్తా. అందరూ స్టే ట్యూన్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? 5:30 టైము. సో నేను హెయిర్ మాస్క్ పెట్టుకుంటాను అన్నా కదా, ఆ హెయిర్ మాస్క్ అయితే వాళ్ళు చూపిద్దామని డిసైడ్ అయినా. దానికి ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. సో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి అండ్ నైట్ చుక్కు తీసి పడుకోండి. గుడ్ ఫర్ hair. This is my hair length. If you can see, this is my hair length at present. I think only, wait, I'll show you. This is my hair length. అంటే లాస్ట్ నేను కట్ చేయించుకుని హెయిర్ ఆయిల్ February 25th డేట్ కూడా నోట్ చేసుకున్నాను, ఎందుకంటే తెలియాలి హెయిర్ గ్రోత్ ఎంత ఉంది అని. నేను హెయిర్ ఎందుకు కట్ చేయించుకున్నా అంటే నా హెయిర్ హెల్తీగా లేవు అని అనిపించింది నాకు. అండ్ నేను కట్ చేసుకున్నా, ఎప్పుడు ఎడ్జెసే కట్ చేసుకుంటుండే. ఈసారి లేయర్ చేయించుకున్న తర్వాత ఐ ప్రిపేర్డ్ దిస్ ఆయిల్. ఎఫెక్టివ్గా ఉంది, లేదని అంటలేదు, కానీ దాంతోపాటు నేను హెయిర్ మాస్క్ కూడా పెట్టుకున్నాను కాబట్టి వీక్లీ ట్వైస్ నేను హెయిర్ మాస్క్ పెట్టుకున్నా. మధ్యలో వదిలేసినా కూడా, అంటే 1 month పెట్టుకున్నా, 1 month పెట్టుకోలే. దానికి హెయిర్ ఇట్లా అయింది. జూన్ మంత్లో పెట్టుకోలేను, మిగతా ఫిబ్రవరి నుండి మార్చ్, ఏప్రిల్, మే వరకు పెట్టుకున్నా. దాని తర్వాత పెట్టుకోలేదు. హెయిర్ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా నేను సేమ్ హెయిర్ ఆయిలే వాడుతున్నా. దిస్ టైం రీసెంట్గానే ఏదో చూసా, మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే మంచిది హెయిర్కి అని. అంటే ఈ ఆయిల్లో నేను షార్ట్లో పెట్టింది కాకుండా ఈ ఆయిల్లో నేను మస్టర్డ్ కూడా వేసా, దంచేసా. ఫస్ట్ డే వాళ్ళు పెట్టుకుంటుంది ఆయిల్. నిన్న రెడీ చేసిన ఇవాళ పెట్టుకుంటున్నా. ఫస్ట్ డే ఇఫ్కే ఉంటుంది, ఇంకెంత వెళ్తుందో చూడాలి. అయితే హెయిర్ స్టోరీ ఏంటంటే, హెయిర్ హెల్తీగా అనిపించలేదు, మొత్తం కట్ చేసిన తర్వాత చాలా గిల్ట్గా అనిపించింది. అందుకే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా. మంచిగా ఉంది, లేదని అంటే 2 monthsలో గ్రోత్, 3 monthsలో గ్రోత్ ఉంది. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ హెల్తీగా లేదు, వాల్యూమ్. నాకు హెయిర్ గ్రోత్ ఎట్లా పెరిగిపోతుంది, అది నాకు తెలుసు, కానీ నాకు హెయిర్ వాల్యూమ్ కావాలి. మెయిన్ థింగ్ హెయిర్ వాల్యూమ్. నాకు ఇంత జుట్టున్న వాల్యూమ్ లాగా ఉండాలని, హెయిర్ వాల్యూమ్ లాగా ఉండాలని నా కోరిక. వాల్యూమ్ కోసం నేను ఇవన్నీ ప్రయోగాలు. సో మాస్క్ పెట్టుకున్నప్పుడు వాల్యూమ్ పెరిగింది. వీక్లీ ట్వైస్ మాస్క్ పెట్టుకున్నప్పుడు నిజంగా వాల్యూమ్ అయితే చాలా బాగా పెరిగింది. కానీ ఇప్పుడు ఉంది, లేదని కాదు వాల్యూమ్, కానీ హెయిర్ లాస్ అవుతుంది. కొంచెం ఎక్కువ కూడా కాదు, వాల్యూమ్ పోతుందేమో అన్న స్ట్రెస్కి మళ్ళీ స్టార్ట్ చేసిన. స్ట్రెస్ చాలా తక్కువ తీసుకోవాలి హెయిర్ గురించి అయితే మెయిన్లీ. అప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది. స్ట్రెస్ అన్నప్పుడు అన్నిటికీ ఉంటుంది, కానీ బట్ నాట్ టు టేక్ స్ట్రెస్ అలాట్. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక ఒక 45 minutes వదిలేసినాం అనుకోండి, సెట్. దాని తర్వాత హెయిర్ మాస్క్ ఇట్లా చూపిస్తాం. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో ఎంత పని ఉంటుందో కూడా ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఎర్లీ మార్నింగ్ చేసేసినాం కదా, క్లీనింగ్ స్టార్ట్. అండ్ బోనాలు వస్తున్నాయి కాబట్టి బోనాలు కూడా క్లీనింగ్ అయిపోవాలి. మోస్ట్లీ వాళ్ళైతే అయిపోవాలి. నెక్స్ట్ వీక్ సికింద్రాబాద్ ఉన్నాయి కాబట్టి సికింద్రాబాద్ బోనాలకి క్లీనింగ్ మొత్తం క్లీన్ ఉండాలన్నమాట ఇల్లు. సో కిచెన్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంట్లో కూడా హాఫ్ అయిపోయింది, కిచెన్ ఇంకా హాఫ్ ఉంది. ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకొని హెయిర్ మాస్క్ ఇవన్నీ రొటీన్స్ ఏంది అని, బ్రేక్ఫాస్ట్ ఏంది, లంచ్ ఏంది అని మొత్తం చెప్తాను చూడండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి ఎట్లున్నాయి ఏంది నా వీడియోస్ అని. అండ్ నేను హెయిర్ మాస్క్ గురించి చెప్పినా కదా, సో దానికి ఒక రోజు ముందే కనిపిస్తుందా, బియ్యం, మెంతులు నానబెట్టుకున్నాను. ఈ వాటర్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు మనం, హెయిర్ స్ప్రే లాగా. అంటే నేను వాష్ చేసుకొని నానబెట్టుకున్నా. అట్లనే పెట్టుకోకండి, వాష్ చేసి నానబెట్టిన ఈ వాటర్ మీరు హెడ్ బాత్ చేసుకోవాలనిపిస్తలేదు అన్నప్పుడు హెయిర్ స్ప్రే చేసుకుంటే, హెయిర్ ఆయిలీ అంటే 2-3 daysకి ఒకసారి చేసుకుంటే ఆయిలీ అనిపిస్తుంది. సో అప్పుడు స్ప్రే చేసుకుంటే కూడా మంచిదే. అప్పటి వరకు నేను బాసాన్లు తోమేస్తా. మా తెలంగాణలో బాసాన్లే అంటారు, అంట్లు అనరు. బాసాన్లు తోమేసి ఇల్లు క్లీన్ చేసుకుంటా. హెయిర్ మాస్క్ పెట్టుకునేటప్పుడు వీడియో తీస్తా, అప్పుడు చూడండి ఎట్లా పెట్టుకుంటా ఏంది అని. సో చెప్పినా కదా,
బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. అంటే ఇది పెట్టుకొని అవన్నీ సర్దేద్దాము అని డిసైడ్ అయినా. సో వాటర్ ఎన్నైతే అవసరం లేదు, ఇవి వేరే దాంట్లో స్టోర్ చేసుకుందాం. కొన్ని వాటర్ పెట్టుకున్నా, అంటే జర పేస్ట్, లిక్విడ్ పేస్ట్ ఫ్లూయిగా ఉంటే మంచిగా ఉంటుంది అని. గట్టిగా మాట్లాడాలి అంటే పొద్దున 7 అవుతుంది. 7 వరకు నువ్వు ఏం చేసినావు అని అంటే, ఫస్ట్ బాసాలు తోముకున్నాం, డోర్ మ్యాట్స్ ఉండే డోర్ మ్యాట్స్ అన్నీ ఉతుక్కొని ఫ్రెష్ అప్ అంటే మొహం కడుక్కొని ఆ బాక్సెస్ కడిగి ఇప్పుడు పెట్టినాము అనుకో లేట్ అవుతుంది. సో ఇది పెట్టుకొని ఇల్లు తుడిచేసి స్నానం చేసుకొని పూజ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. 8:30 వరకు ఇది ఫినిష్ కావాలి. సో దాని తర్వాత ఇవాళ నా డే మొత్తం ఏముందో తెలుస్తుంది. ఏంది, మెంతులు, బియ్యము, ఆలోవేరా కట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆ గ్రీన్ రాకుండా జస్ట్ వైట్ ఎక్కువ ఉన్నాయి. ఆలోవేరా నూనె ఎందుకు పెట్టుకున్నా అంటే, మెంతులు ఉన్నాయి కదా, మెంతులు అనేటివి హెయిర్ని తెంపేస్తాయి, అది జిడ్డుగా ఉంటుందని. సో ఆయిల్ అనేది జిడ్డుతనాన్ని తీసేస్తుంది మెంతుల్లో, అంటే హెయిర్ తెగకుండా మంచిగా ఉంటుంది అది. అండ్ ఆలోవేరా, బియ్యం, కలోంజీ సీడ్స్ అయితే ఎక్కడైనా దొరికిపోతాయి. మీరు కిరాణా స్టోర్లో ఎక్కడ అడిగినా, వాళ్ళ డీమార్ట్లో ఎక్కడైనా దొరికిపోతాయి. ఒక పెద్ద ఆలోవేరా తీసుకొని ఆలోవేరా గ్రీన్ మొత్తం తీసేసి, గ్రీన్ మొత్తమైనా వేసుకోవచ్చు, కానీ ఐ ప్రిఫర్ నాట్ టు యాడ్ దాట్. అంటే మేబీ అది వీడియో ఉందో ఏందో, కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా, వీడియోస్ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే కామన్ అది, ఎవరైనా కెమెరా చూడగానే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయడం. అలోవేరా అది మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. సో ఒక దగ్గర ఉంటుంది కానీ అక్కడిక్కడ ప్రజెంట్ అయితే కొంచెం అంత కలోంజీ సీడ్స్ సరిపోతున్నాను. అయితే ఈసారి కలోంజీ సీడ్స్ దాంట్లో జీలకర్ర కూడా ఉండాలి, పెద్దగా అనుకుంటా. అయిపోయింది. దిస్ ఈజ్ 1 జీలకర్ర, దిస్ ఈజ్ 2 జీలకర్ర, 3 జీలకర్ర. ఆయిల్ దీంట్లో పోసుకుంటే నేను ఆయిల్ పెట్టుకోవచ్చు కదా, అంటే పేస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవచ్చు. అట్లా కూడా ట్రై చేయండి, ఆయిల్స్ నేను ట్రై చేసి పెడతాను సార్. అంటే ఇప్పుడు కలోంజీ లేదా నెక్స్ట్ వీక్ అయినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది బియ్యం, మెంతులు అండ్ ఆయిల్, ఆలోవేరా ట్రై చేద్దాము. ఇఫ్ మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఏంటో తెలుస్తుంది. అంతలోపు ఇది మిక్సీ పట్టి హెయిర్ ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాం. స్టే ట్యూన్డ్. మీకు ఎవరికైనా మిక్సీ పట్టేటప్పుడు అయినా కానీ, ఆరెల్స్ బియ్యం లాస్ట్కి దమ్కి పెట్టిన తర్వాత కౌంట్ చేసి అలవాటు ఎవరికైనా ఉందా? లైక్ 1 to 60, 1 to 30, లైక్ ఇంతసేపు పెడతాను. నాకుంది. మిక్సీ పెట్టేటప్పుడు కూడా కౌంట్ చేస్తాను, ఒక 30 seconds, ఒక 1 minute ఇలా కౌంట్ చేసి. ఇంకా కొంచెం పేస్ట్ లాగా కావాలి. అంటే అదొక పిచ్చి, అదొక ఉత్సాహం వస్తుంది అన్నమాట చేసే పని పైన. దిస్ ఈస్ పేస్ట్. ఇప్పుడు ఇది మనం నెత్తికి అప్లై చేసుకోవాలి. ఆలోవేరా వేసినట్టుందా? దట్స్ ద మ్యాజిక్. నేను ఎంత మెల్లగా మాట్లాడుతున్నా రికార్డ్ అవుతుంది, కరెక్టే. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా. వీడియోస్ కూడా చెక్ చేస్తలేను ఒకసారి కూడా, కరెక్ట్ వచ్చిందా లేదా. ఎంత క్రియేటివ్గా అయిపోతున్నాం రోజు రోజుకి మనము. సెల్ఫ్ కాన్ఫిడెన్సా లే ఓవర్ కాన్ఫిడెన్సా అసలు అర్థమవుతలేదు. ఇల్లు మొత్తం కెమెరాలు పెట్టేసినట్టు, మనం ఏదో మాట్లాడుతున్నాం, మైక్ రికార్డ్ అవుతుంది అని అన్నట్టు ఓవర్ బిల్డప్లు. మనకు అవసరమా ఇవన్నీ? చేస్తున్నాం ఎందుకు? ఏదో ఎంటర్టైన్మెంట్, ఏదో ఒక ఫన్. మనతోటి ఎవరన్నా ఏమైనా తెలుసుకుంటారు,
నేను మళ్ళీ ఇంకోసారి స్పెసిఫిక్గా చెప్తున్నా, హెయిర్ గ్రోత్ కాదు నేను పెట్టుకుంది, హెయిర్ వాల్యూమ్కి. నాకు హెయిర్ చిన్నగా ఉన్నా పర్లేదు కానీ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. వాల్యూమ్ ఉంటే జుట్టు బాగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. జుట్టు ఎట్లయినా పెరిగిపోతుంది, అది పొడుగ్గా ఎట్లయినా పెరిగిపోతుంది, కానీ వాల్యూమ్ పెరగదు. నా మెయిన్ రీజన్ అదే, జుట్టు కట్ చేసుకోవడానికి నాకు వాల్యూమ్ కావాలి అని. అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ని మన నెత్తికి రుద్దుకుందాం. దీని తర్వాత వాల్యూమ్, హెయిర్ స్మూత్గా మంచిగా అవుతుంది. మీకు కుదిరితే నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. ఏం తెలుసా, బియ్యం, మెంతులు, పెరుగు, మిక్సీ పట్టేటప్పుడు పెరుగు, పుల్లని పెరుగు ఇంకా మస్తు హెయిర్కి. మీరు హెయిర్ స్మూత్, అసలు స్మూత్ అంటే స్మూత్ కావాలంటే చెప్తున్నాను కదా, చిక్కు కూడా రాదు హెయిర్కి. పెరుగు, లెమన్, హనీ నేను అప్పట్లో పెట్టుకున్నాను. నా హెయిర్ ఇంత స్మూత్ కావడానికి రీజన్ అదే ఫస్ట్ థింగ్ అయితే. దిస్ ఇస్ వాల్యూమ్ కోసం స్మూత్నెస్ ఆటోమేటిక్ దీంట్లో కూడా వస్తుంది, దీంట్లో పెరుగు వేసుకుంటే అయిపోతుంది. కానీ ఐ ఫర్గాట్. ఏం చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం. ప్లస్ ఇప్పుడు ఇది పేస్ట్ నెత్తికి పెట్టుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నా, హెయిర్ గ్రోత్ కాదు, హెయిర్ వాల్యూమ్. నాకు వాల్యూమ్ కావాలని ఇవి ట్రై చేస్తున్నా అంటే 3 months ట్రై చేశాను, 1 month చేయలేను. నాకు ఎందుకు ఏమో కొంచెం హెయిర్ పోతుంది అన్నట్టు అనిపించింది, అందుకని మళ్ళీ స్టార్ట్ చేసాను. యాక్చువల్ అంటే మైరా స్కూల్ స్టార్ట్ అయింది లాస్ట్ మంత్, సో నాకు ఇవన్నీ కుదరలేవు. అంటే జాయిన్ చేసినాం, స్టార్ట్ అయింది అని అంటే పనులు స్కూల్ ఉందని కాదు, జాయిన్ చేసినాం. సో మన రొటీన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నాకు అర్థం కాలేదు. ఇవాళ సండే కదా, నేను మరో జల్దీ చేసినాం కదా, ఇంకేం అంటే ఈ పనులు ఎట్లయినా చేసుకుంటాం, ఎట్లయినా కానీ ఒక్క 10 to 20 minutes మనకి కేటాయిస్తే మన హెయిర్ బాగుంటుంది కదా అని అంతే. ఒక చిన్న ఆశ, హెయిర్ గ్రోత్, హెయిర్ వాల్యూమ్. నా ఐరా లేచే వరకు నా పనులు అయిపోవాలి. సో దట్ నాకు అక్క లేచింది అనుకో, నా పెద్ద ముగిపోద్ది. కరెక్టే చెప్పినా కానీ పెట్టుకోవాలి, చేయాలి అని. క్వాంటిటీ ఏందో చెప్పలేను కదా. నా హెయిర్ లెంత్ అయితే మీరు చూసినట్టయితే చిన్నగానే ఉంది కాబట్టి ప్రజెంట్ ఒక పిడికెడు పైన కొన్ని బియ్యం, మెంతులు కూడా కొన్ని పిడికెడాన్ని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకొని, ఎండనివ్వద్దు. హాఫ్ అన్ అవర్ అట్లా, అంటే 20 minutes అయినా సరిపోతుంది. ఒక 20 minutes అట్లా పెట్టుకొని వాష్ చేసుకోవాలి. అండ్ నేను ఆ 20 minutesలో నాకు మిగిలిన పని మొత్తం చేసుకుంటా. లైక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా, ఇల్లు దూడడం, ఇవన్నీ చేసుకొని హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చిన. పని అయిపోయింది అనుకురా? లేదు, పూజ అయిపోతే పని అయిపోదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. హెయిర్ ఇప్పుడే ఇప్పాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేదు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఇప్పుతాం, ఎందుకంటే ఇప్పుడే పూజ చేసినాం కదా. సో పూజ చేసిన తర్వాత ఇంటికలు ఇప్పాం. కొద్దిసేపు అయినాక ఒక 20 minutes అట్లా అయినాక ఇప్పుతాం. అప్పటి వరకు మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం. వడకి పిండి నానిపి పెట్టిన, ఆనియన్ కట్ చేసుకోవాలి, దీనికి చట్నీ చేసుకోవాలి, పప్పు పెట్టాలి, లంచ్కి పప్పు, బెండి ఫ్రై. మా బంగారు చేసింది. గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్, ఐ లవ్ దంగా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఐ లవ్ యూ. నేను వడ చేస్తున్నా, చట్నీ చేస్తున్నా. అన్నీ ఏం చేస్తున్నావు కన్నా? అన్ని చోట్ల
అయ్యో అయ్యో బాగున్నావా దూతున్నావా పొద్దున్న లేచి నీకు ఇట్లా చేయాలి కదా ఏమి అన్నా నీకు నాన్న ఏం చేసాం నాన్న నేను పట్టుకున్నాను చెప్పు నాన్న అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది ఫాస్ట్ అని నీకే నినిపిస్తుంది అక్కడమ్మా దిస్ ఈజ్ మై హెయిర్ వాష్ తర్వాత అంటే కొంచెం వెట్టున్నప్పుడే చుక్కులు తీసుకున్నాం అనుకో అంటే నార్మల్ టైంలో తీయొద్దు కానీ మనం ఆ పేస్ట్ పెట్టుకున్నాం కదా అది వస్తుంది కాబట్టి అది ఎండిపోతే చుక్కు పడుతుందని పెట్టున్నప్పుడే హెయిర్ చుక్కులు తీస్తే మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐరాతో జర్నీ.